జై హింద్. హాయ్, హలో, నమస్తే. నేను మీ అనిల్ సేవల. మన లిక్కర్ స్కామ్ కవిత. ఏం కవిత గారు, ఏంటి పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు, బాగుంది. నిజానికి మీ బాబు లాంటి తాగుబోతు కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అవుతాడని ఎవరైనా కల్లో అయినా అనుకున్నాడా? చెప్పండి. తాగుబోతు కేసీఆర్ అసలు ఆయన ఎలాంటి డ్రింకరు, ఏం చేసిండని తెలంగాణ కోసం ఆయన్ని చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన సీరియస్ పొలిటీషియనా? ఆయన సీరియస్ తాగుబోతు. అలాంటి తాగుబోతునే తెలంగాణ వాళ్ళు ఏదో కర్మకాలి వాళ్ళు ఆ ఉద్యమం అనే అదని ఇదని అతన్ని చీఫ్ మినిస్టర్ చేశారు. ఇంకా వాళ్ళ కర్మకాలి అదే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి నీలాంటి వాళ్ళని ఎమ్మెల్సీ చేశారు, మీ అన్న లాంటి వాళ్ళని ఐటీ మినిస్టర్ చేశారు. ఇదంతా మీరు సీరియస్నెస్ కాదు, మీరంతా కామెడీ పొలిటీషియన్స్. నేను అడిగితే నేను టు బీ ఫ్రాంక్ చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఒక తాగుబోతు. అలాంటి వ్యక్తి సమాజానికి మంచి పర్సన్ కాదు. ఏంటి సమాజానికి చెప్పగలడు? కేసీఆర్ అసలు ఆ టీఆర్ఎస్ పార్టీ అనేదాన్ని వదిలిపెట్టేసేసి భవిష్యత్తులో తెలంగాణ ఎప్పుడైనా ఆల్టర్నేట్ పార్టీస్ని చూసుకోవాలి, బీజేపీ కానీ మిగిలిన సమ్ అదర్ పార్టీస్ని. ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సీరియస్ పార్టీ కాదు. అసలు సీరియస్ పార్టీగా దాన్ని పట్టుకోకండి. వాళ్ళు గుండాయిజం చేసి చూశారు కదా లాస్ట్ టైం వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు. సో అమ్మా కవిత, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద ఉన్న కేసుల గురించి తీసుకో. నువ్వు లిక్కరు ఢిల్లీ నుంచి ఎలాగా తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకి నువ్వు ఢిల్లీలో వచ్చి తక్కువ కాస్ట్లో లిక్వర్ని కొనేసేసి దాన్ని తెలంగాణలో ఎక్కువ కాస్ట్లో అమ్ముకున్నావు అని చెప్పేసి నీ మీద ఉన్న ఆరోపణలు, దేనికైతే నువ్వు జైలుకి వెళ్ళేసేసి కొన్నాళ్ళు జైల్లో స్పెండ్ చేసి వచ్చావు టైము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కేసుల గురించి నువ్వు చూసుకో. ఆ తర్వాత సీరియస్ పొలిటీషియనా లేకపోతే ఇంకొకట అనేది ఫస్ట్ నువ్వు మీ నాన్న మీ అన్న మీరు ఎంతవరకు సీరియస్గా ఉన్నారు ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల అనేది మీరు ఆలోచించుకొని నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గురించి మాట్లాడండి. అసలు పవన్ కళ్యాణ్ అనే స్థాయి మీలాంటి బకోడగాళ్ళు కూడా ఈ మధ్య నాకు అదే మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ముడ్డెనకాల 32 కేసులు ఉంటాయి, కానీ మీరు పవన్ కళ్యాణ్ అంటారు ఆయన సీరియస్ పొలిటీషియన్ అని. మీరు ఎంత అవినీతి చేసి అంత అక్రమాలు చేసేసి ఎంత లుచ్చాపనలు చేసేసి ఈ రాజకీయాలు నడుపుతున్నారు. మీలాంటి భ్రష్టు పట్టిన పొలిటీషియన్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఆ పొలిటికల్ వ్యవస్థకి, రాజకీయ వ్యవస్థకి ఒక గౌరవం పెరిగింది. సిగ్గు లేకుండా ఇంకా విమర్శిస్తున్నారంటే మీ స్థాయి ఏంటి, మీ బతుకేంటి అనేది నాకు అర్థం కావట్లే. జాగ్రత్తగా మాట్లాడు కవితక్క. కష్టం, ముందు నీ కేసు అనేది క్లియర్ అవ్వడం కష్టం. అది. జై హింద్.